హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, సింధియా దగ్గరలో ఉన్న సాగర్ కనకదుర్గ టెంపుల్ని అయితే మీకైతే చూపించబోతున్నాను. ఈ యొక్క టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఈ దసరా నవరాత్రుల టైంలోని బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఈ టెంపుల్ కూడా రీచ్ అవ్వచ్చు. అది ఎలాగో కూడా ఈ వీడియోలోనే నేనైతే మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ టైంలో 365 డేస్ కూడా ఈ యొక్క టెంపుల్ని మనం ఇలా రోడ్వేలో వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మీకైతే ఇదే వీడియోలో చూపించబోతున్నాం. ఫస్ట్ అయితే నేను రోడ్వేలో ఏ విధంగా ఈ యొక్క టెంపుల్ చేసుకొని దర్శనం చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ కూడా ఇదే వీడియోలో అయితే కవర్ చేశాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం సింధియా జంక్షన్ నుంచి ఈ యొక్క టెంపుల్కి వెళ్ళే వేలో అయితే ఉన్నాం. ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 4 to 5 కిలోమీటర్సే ఉంటుంది. కానీ ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంటుంది, అది మాత్రం గమనించండి. ఎందుకంటే ఇదంతా కూడా నేవీ వాళ్ళ అండర్లో ఉంటుంది. సో ఎవరు కూడా ఫొటోస్ వీడియోస్ అయితే ఈ ఏరియాలో అయితే తీయొద్దు. రిమైనింగ్ అంతా టెంపుల్కి వెళ్ళాక రిమైనింగ్ మాట్లాడుకుందాం. ముందుగా కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆటో జంక్షన్ వరకే మనకైతే ఈ బోటింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం కంపల్సరీగా ఈ ఆటోస్ మీదే పైకి అయితే వెళ్ళాలి. ఎవరైనా నడుచుకొని వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే జస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. సో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ లేకపోతే పిల్లలతో ఉంటే మాత్రం మ్యాక్సిమం ఆటోస్ మీదే వెళ్ళడం బెటర్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను. లేకపోతే మీరు ఓన్ వెహికల్ అయితే ఇంక చెప్పవసరం లేదు, డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోతుంది మన వెహికల్ అయితే మాత్రం. మీకు అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు కూడా, ఎందుకంటే హిల్స్ మీద ఉంటుంది కదా. ఈ యొక్క నేచర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈ యొక్క నవరాత్రి టైంలో కానీ కాకపోతే మాత్రం మ్యాక్సిమం ఈ బైక్స్ మీద రావడానికే ప్లాన్ చేసుకోండి. మీరు ఆటో మీద వచ్చినా కూడా ఈ యొక్క రోడ్స్ అన్నీ కూడా మనకైతే కవర్ అయిపోతాయి. డైరెక్ట్ స్టెప్స్ దగ్గరికి ఆటో అయితే తీసుకెళ్తున్నారు. సో అది కూడా ప్రాబ్లం లేదు. ఎవరైనా ఈ యొక్క ఇవన్నీ కూడా ఎక్కలేమనుకుంటే మాత్రం ఆటో మీదే వచ్చేసేయండి. రిమైనింగ్ అందరూ కూడా ఇలా నడుచుకునే వెళ్ళొచ్చు. చూసారా, చాలామంది అయితే నడుచుకునే పైకి అయితే వస్తున్నారు. సో మీరందరూ కూడా ఈ యొక్క నవరాత్రి టైంలో అయితే బోట్ని ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ యొక్క బోటింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు బోట్కి కూడా. సో అంటే ఇయర్లీ వన్స్ కాబట్టి ఒకసారైనా సరే బోట్ ఫీల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ 10 డేస్ అయితే మాత్రం వచ్చేసేయండి. అది కూడా మీకైతే ఎలానో క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలోనే. సో చూసారా, ఇక్కడ వరకు అయితే మనకైతే ఆటోస్, కార్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి పైకి కూడా మనం అయితే బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు. చూసారా, మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూసారా, ఎవరో కార్ కూడా వచ్చేసింది పైకి. ఆటో అయితే మాత్రం కింద వరకే ఉంటుంది. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా కింద, అంతవరకు ఆటో అయితే వస్తుంది. రిమైనింగ్ ఇవన్నీ కూడా స్టెప్స్ అన్నీ కూడా మనం అయితే నడుచుకునే పైకి అయితే రావాలి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది యాక్చువల్గా వీకెండ్ ఈ యొక్క దసరా దగ్గరికి వచ్చే టైంకి అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి ఈ టెంపుల్ అయితే మాత్రం. మనమైతే మన బైక్ ఇక్కడ పార్క్ చేసేసి మనమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఎంత బాగుందంటే అస్సలు ఎక్కడా కూడా ఎటువంటి ఈ యొక్క వేస్టేజ్ అయితే మాత్రం పడేయకుండా చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారు ఈ యొక్క టెంపుల్ అంతా మాత్రం. చాలా చోట్ల అయితే టెంపుల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ తినేసి పడి చేయడం, లేకపోతే కవర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం డస్ట్బిన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టి చాలా బాగా చేశారు. ఆ విషయంలో అయితే మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి ఈ యొక్క మేనేజ్మెంట్ని అయితే మాత్రం. మనం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ డస్ట్బిన్స్ విషయంలో కానీ వీళ్ళు తీసుకున్న కేర్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారా, మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అంతా కూడా. ఈ మెయిన్ టెంపుల్తో పాటుగా కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి మనకి సరౌండింగ్స్లో. సో అవి కూడా మనం దర్శనం చేసుకొని అయితే మనమైతే కిందకైతే వచ్చేసాం. సో మన స్టార్టింగ్లోనే ఈ యొక్క శివలింగం అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ యొక్క రిమైనింగ్ టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసేయండి. ఈ యొక్క మెయిన్ టెంపుల్లో ఉచిత దర్శనం మరియు 20 రూపీస్ ఛార్జ్ కూడా చేస్తున్నారు టికెట్. సో ఈ యొక్క క్రౌడ్ని బట్టి మీరు టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోతే మనకి త్వరగానే యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసారా, పైనుంచి అయితే వ్యూ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కిందంతా కూడా మనకి షిప్ యార్డ్లో యొక్క షిప్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యూస్ అన్నీ కవర్ చేసేసి నేనైతే రిటర్న్ అయితే అయిపోయాను. ఈ రిటర్న్ అయ్యే టైంలోనే మనకైతే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు. సో ఈ యొక్క ప్రసాదం తీసుకొని మనం అయితే కిందకైతే వచ్చేసాం. అయితే మీకు ఈ యొక్క వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఈ వీడియోలోనే మనకి బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో మనం బోటింగ్ ఏ విధంగా చేసుకొని అయితే మనం ఇటువైపు వచ్చామో అది కూడా మీకు అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను.
సో అది కూడా మీరైతే చూసేసేయండి. మనం గాజువాక సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి కాన్వెంట్ జంక్షన్ నుంచి రైట్ సైడ్ తీసుకొని మనం 4 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్తే ఈ యొక్క బోటింగ్ పాయింట్ వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోర్ట్ ఏరియా అంతా కూడా ఈ సైడే ఉంటుంది. సో ఈ యొక్క పోర్ట్ ఏరియా నుంచి అయినా రావచ్చు, లేకపోతే మనం పూర్ణ మార్కెట్ ఆ ఏరియా నుంచి కూడా మనమైతే ఈ యొక్క బోటింగ్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ యొక్క బోటింగ్ ప్లేస్ దగ్గర చాలా మంది అయితే మాత్రం పార్కింగ్ అనేది అవుట్ సైడ్ పెట్టేస్తున్నారు. దానివల్ల అటువైపు వెళ్ళే వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ యొక్క పార్కింగ్ అనేది వేరే చోటకి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇక్కడ పార్క్ చేసేసి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు కూడా వీడియోస్ తీయొద్దని అయితే మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మనమైతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే తీసాం. కెమెరా చూసి అయితే మాత్రం కెమెరా అయితే లోపలికి అస్సలు ఎలవ్ లేదని చెప్పేసి అన్నారు. బయటే పెట్టేసుకొని వెళ్ళండి లోపలికి అని చెప్పేసి అన్నారు. సో ఎవరైనా సరే ఫోన్స్ అవి తీసుకొచ్చినా సరే మీరైతే స్విచ్ ఆఫ్ చేసి అయితే లోపల అయితే పెట్టేయమంటున్నారు. కానీ చాలామంది అయితే మాత్రం ఫోన్స్ అవి తీసుకొచ్చి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎంట్రన్స్లోనే కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళాక పెద్దగా అయితే మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ యొక్క ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ యొక్క రైడ్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. కానీ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుంది అనుకున్నాను. జస్ట్ 10 మినిట్స్ అని తెలిసాక ఊహించినంత లేదని అయితే మాత్రం రియలైజ్ అయ్యాను. సో మీరు కూడా ఎప్పుడైనా సరే బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు అనుకుంటే మాత్రమే రండి. ఓవర్ హైప్ ఉందని చెప్పేసి అయితే మాత్రం వచ్చేసేయకండి. ఎందుకంటే జస్ట్ మనం అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తీసుకొస్తున్నారు అంతే, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా షిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కూడా చూడలేని వాళ్ళు అయితే మాత్రం మస్ట్గా రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళు అయితే మాత్రం స్కిప్ చేసేసేయడం బెటర్ అని చెప్తాను. చూసారా చాలా షిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. అంటే ఫస్ట్ టైం అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలాసార్లు ఈ యొక్క బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. చూసారా చాలామంది అయితే ఈ యొక్క వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం స్టార్టింగ్లో అయితే చాలా అసలు ఫోన్ కూడా తీసుకెళ్ళొద్దని చెప్పేసి అయితే మనకైతే చెప్పారు. కానీ ఇక్కడ ఎవరు వింటారు చెప్పండి, ఇంకా ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి చూసారా మీకు అయితే కనిపిస్తుంది కదా పైన ఈ యొక్క చర్చ్ అయితే చాలా ఫేమస్. అక్కడే మసీద్ కూడా ఉంటుంది. మీరు ఈ యొక్క బోటింగ్ కోసం అయితే చాలా దూరం నుంచి వచ్చినట్టయితే మాత్రం ఈ యొక్క మసీదు ఈ యొక్క చర్చ్ కూడా కవర్ చేయండి, చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే మాత్రం పైనుంచి వేరే లెవెల్లో ఉంటాయి. మస్ట్గా వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. సో చూసారా ఇటువైపు ఎంతసేపు పట్టిందో. ఇక్కడే మనం దిగేసి ఇక్కడ నుంచి మనం మీకు స్టార్టింగ్లో చూపించిన ఆటో స్టాండ్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఇక్కడ నుంచే మనం అయితే టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. సో మనం అయితే ఆల్రెడీ మీకు చూపించేసాను కాబట్టి నేనైతే మాత్రం ఈ యొక్క టెంపుల్కి అయితే మళ్ళీ వెళ్ళలేదు. నెక్స్ట్ రిటర్న్ అయిపోయాను. చూసారా రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, చూసారా క్యూ లైన్ కోసం అయితే ఇవన్నీ కట్టారు. సో అంత క్రౌడ్ ఉంటుందంట. సో అందువల్ల ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారంట ఇక్కడ వాళ్ళు. సో మనం అయితే మాత్రం ఈ యొక్క ఆటో స్టాండ్ అయితే మీకు చూపించేసి మనం అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. మనం రిటర్న్ అయ్యేసరికి బోట్ అయితే మాత్రం అక్కడ వెయిట్ చేస్తుంది. ఇలా వస్తూ పోతూ ఉంటాయంట. అలాగా ఈ 10 days కూడా ఈ యొక్క బోట్స్ అయితే మాత్రం అలా వస్తూ పోతూనే ఉంటాయి. సో మనకైతే మాత్రం ఎటువంటి టైము కూడా వెయిట్ చేయాల్సిన టైం అయితే లేదు. సో మనం అయితే వెళ్ళిపోతున్నాం. వీళ్ళైతే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చాలా రకరకాల షిప్స్ అయితే చూడొచ్చు. అందులో మాత్రం దీనికి వర్త్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ మనకి టైం వచ్చేసరికి పెద్దగా అనిపించదు, కానీ ఇక్కడ ఏంటంటే కొత్త షిప్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఎప్పుడు చూడలేని షిప్స్ అయితే కనిపిస్తున్నాయి. అంత పెద్ద షిప్స్ అయితే మనం ఎక్కడ చూడడం కదా. సో అందువల్ల ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే బాగుందని అయితే నేనైతే చెప్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని అయితే ఈ యొక్క బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చేసేయండి. మీరు కూడా థ్రిల్ ఎంజాయ్ చేస్తారని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బోటింగ్ వచ్చే నెల 2 వరకే ఓపెన్లో ఉంటుంది. సో ఈ యొక్క అక్టోబర్ 2 లోపు అయితే మాత్రం ఈ యొక్క బోటింగ్ అయితే వచ్చేసేయండి. రిమైనింగ్ టైం అంతా కూడా క్లోజ్లోనే ఉంటుందని మీకు ముందుగానే చెప్పాను కదా. సో మార్నింగ్ 7 to 3 వరకే ఈ యొక్క బోటింగ్ కూడా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వస్తే మాత్రం ఈ యొక్క టైం గ్యాప్లోనే ఇక్కడికైతే వచ్చేయండి. 3 తర్వాత అయితే మాత్రం మీరు వచ్చినా సరే ఈ యొక్క బోటింగ్ అయితే అలౌ చేయరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేనైతే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంతటితో నా యొక్క వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు.